కానీ లేదు అంటే చెప్తున్నారు కదండి, మేము అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక 10 నెలలే అవుతుంది, టైం ఇవ్వండి కొంచెం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేసిపోయాడు, ఒక పక్క రాజధాని లేనిగా ప్రదేశంగా చేసిపోయాడు ఆంధ్రాని. ఇప్పుడు రాజధాని కడుతున్నాం, పోలవరం కడుతున్నాం అంటున్నారు కదా. రాజధాని అనేది కట్టే ప్రాసెస్ జీవితాంతం ఉంటుందండి. అది చంద్రబాబు నాయుడు టార్గెట్ ఏంటంటే రాజధానిని ఉపయోగించుకొని అక్కడేదో డబ్బులు సంపాదించే ఉద్దేశం, కానీ మనస్ఫూర్తిగా రాజధాని కట్టడు. రానున్న రోజుల్లో ప్రజలకి ఇంకా చంద్రబాబు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలోనే చాలా క్లియర్గా చెప్పాడు, చంద్రబాబుని నమ్మటం అంటే పాము నోట్లో మనం చేయబెట్టినట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి కూడా రుజువు అవుతున్నాయి కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు కదా, వైసీపీ క్యాడర్కి మనం పనులు చేస్తే పాముకి పాలు పోసి పెంచినట్టే అనేసి కూడా ఆయన మాటల్లో మనం వింటున్నాం. మరి ఇంకా ఎలా చూడవచ్చు అంటారు దీన్ని? అక్కడే అర్థమవుతుందండి. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రమాణం చేసేటప్పుడు ఏమన్నాడు? ఆ రోజు ప్రమాణం చేసేటప్పుడు నేను పార్టీని చూడడం, మతం చూడడం అన్న చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రత్యక్షంగా పబ్లిక్గా వైసీపీ వాళ్ళు చేయనంటే అది ఆయన యొక్క రాజకీయ దివాళా తనానికి నిదర్శనం.